గం గణపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయము, శ్రీ అయ్యప్ప దేవాలయం ప్రాంగణం, శ్రీ చిత్తారామ గుడి దగ్గర, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాదులో 16 ఫిబ్రవరి 2025 సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేషమైన పూజలు. సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది. సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది. ఈరోజు చవితి, నక్షత్రం హస్త, మాఘమాసం. ఓం గం గణపతయే నమః. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే చవితి తిథి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబంగా ఆచరిస్తూ ఉంటారు. ప్రతి మాసం కృష్ణపక్షములో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజులలో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణిస్తారు. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. అందులోనూ సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేషంగా పాల్గొన్నారు భక్తులు. సంకష్ట చతుర్థి వ్రత కథ విందాము. కృతవీరుడు పరమధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగిన వాడు. పుణ్యాత్ముడయుండి కూడా అతడికి ఎంతకాలానికి పిల్లలు పుట్టలేదు. అప్పుడు అతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే చేస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. దీనికి కారణం అతడు పూర్వజన్మలోని సంచిత కర్మలు బలంగా ఉండటమే. జన్మాంతరయమైన ఇతడి పాపం ఏ విధంగా నశించిందో చూడండి. అంతకంటే ముందు ఇతడి పూర్వ చరిత్రను తెలుసుకుందాం. పూర్వజన్మలో కృతవీరుడు ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఇతడి దర్శన మాత్రం చేతనే మన సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. ఇతడు ఓ సందర్భంలో డబ్బు కోసం 12 మంది అమాయకులను, సత్పురుషులైన బ్రాహ్మణోత్తములను దారుణముగా హతమారుస్తాడు. ఆ బ్రాహ్మణోత్వ దోషమే అతడిని తర్వాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తుంది. అయితే ఇంతటి కఠినాత్ముడు దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే మాఘకృష్ణ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించటం వల్ల ఒకసారి మరోసారి అదే జన్మలో చివరిసారి కూడా అదే తిథిలో మరణించటం వల్ల తరువాత జన్మలో కృతవీరుడనే రాజుగా జన్మిస్తాడు. అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడో చూద్దాం. అది మాఘకృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయం. ఆ రోజు ఆ కఠినాత్ముడికి ఎక్కడ లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతడి కుమారుడి పేరు గణపతి. ఈ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించడం కోసం గణపతి తొందరరా అంటూ కొడుకును పిలుచుకుంటాడు ఈ కఠినాత్ముడు. ఆ రోజు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం. ఆ రోజుని అందరూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా కానీ ఎవరైనా కానీ గణపతిని కనుక ఒకసారి స్మరిస్తే చాలు అతనికి విశేషమైన పుణ్యం వస్తుంది. కఠినాత్ముడికి కూడా ఆ విధంగా అనంతమైన పుణ్యం వచ్చింది. ఆ తరువాత మళ్ళీ కొంతకాలానికి అదే మాఘకృష్ణ చవితి రోజున చంద్రోదయ సమయానికి అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ దీనానాథుడు మరణించడం వల్ల వైనాయక లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వల్లనే మరుజన్మలో కృతవీరుడనే రాజుగా
పుట్టాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులు అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరుజన్మలో ఎంతో కఠోర తపస్సు చేసిన పిల్లలు కలగలేదు. అయితే కృతవీరుడు కనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలగదని బ్రహ్మదేవుడు కృతవీరునికి తండ్రికి తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘబహుళంలోనూ మంగళవారంతో కూడిన చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు చంద్రోదయ సమయాన్ని ఓ శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. శమీవృక్షం మొదట్లో కూర్చొని ఆ ఉపవాస దీక్షపరుడైన గణపతి మంత్రాన్ని సాయంత్రం అయ్యే వరకు వ్రతమాచరించే పవిత్ర దినాన జపించాలి. వ్రతమాచరించే సంవత్సరం కాలం కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. అవసరం ఉంది. శ్రావణ మాసంలో 7 లడ్లను, భాద్రపద మాసంలో దది భక్షణ, ఆశ్వీజ మాసంలో ఉపవాసము, కార్తీక మాసంలో పాలను కానీ లేదా పానకాన్ని కానీ తీసుకోవాలి. మార్గశీర్షంలో నిరాహారాన్ని, పుష్యమాసంలో గోవుమూత్రాన్ని మరియు పానకాన్ని, మాఘమాసంలో తిలల్ని అంటే నువ్వులు ఉంటాయి కదా తిలలంటే, పాల్గొన మాసంలో చక్కెర అంటే పంచదార, ఆవు నెయ్యిని, చైత్ర మాసంలో పంచభద్యాన్ని, వైశాఖ విత్తనాలను, జ్యేష్ఠ మాసంలో ఆవు నెయ్యితో కూడిన భోజనాన్ని, ఆషాఢ మాసంలో మధుభక్షణం చేయాలి. ఈ విధంగా ఎవరైతే క్రమబద్ధంగానూ నియమపూర్వకంగానూ 1 సంవత్సరం పాటు సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తే అటువంటి వారి బిడ్డలేని వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోహితాలు అంటే కోరుకునేది రాజ్యం ఎందుకు వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి. అది గణపతి దేవుని సంకష్ట చవితి వ్రతమహత్యం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గణపతిని మించిన మరో దైవం మరొక్కరు లేరు. బుద్ధిమంతులలో వరిష్ఠుడు, జ్ఞానులు అగ్రగణ్యుడైన గణపతికి నమస్కరించాలి. ఈ చల్లని తండ్రి దయ మన మీద ఉంటే మనకు అసాధ్యమన్నది ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉండదు. సంకటహర చతుర్థి కథ అయిన తర్వాత స్వామివారికి చందమామను చూసి పంచభక్ష పరమాన్నాలతో భోంచేస్తారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో, సేవకులందరూ కలిసి భక్తులకి పెడుతున్నారు. చూడండి అన్న ప్రసాదం. దానాల్లో అన్నిటిలో కల్లా అన్నదానం చాలా గొప్పది. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో. హైదరాబాద్ పట్టణం కుకట్పల్లి గ్రామంలో వేంచేసిన హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీమాన్ వడ్డేపల్లి నరసింగరావు గారి అనురాగ స్ఫూర్తితో వారి కుమారుడైన శ్రీమాన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు తండ్రి గారి ఆశీస్సులతో కేవలం 6 మాసములు అంటే 6 నెలల వ్యవధిలోనే శ్రీలక్ష్మీ గణపతి ఆలయం నిర్మించడం జరిగింది. సువిశాలమైన ప్రాంగణంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అష్టగణపతి సహితంగా నిర్మించడం జరిగింది. 2017 సంవత్సరం విజయదశమి రోజున శంకుస్థాపన జరుపుకొని 2018 మార్చి 31 చైత్ర పౌర్ణమి రోజున దేవాలయ ప్రతిష్ఠ జరుపుకొని వార్షిక ఉత్సవాలు పూర్తి చేసుకొని నేటికి అత్యద్భుతమైన పూజలు అందుకుంటుంది. గణపతి సంకష్టహర చతుర్థి, గణపతి నవరాత్రి ఉత్సవములు చాలా బాగా జరుపుకుంటారు. అంటే వడ్డేపల్లి వారి సహాయ సహకారములతో జరుగుతున్నవి. భక్తుల సహాయ సహకారంతో ఇంకా అభివృద్ధి జరగాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు. ప్రాంగణం అంతా నిండి ఉన్నారు చూడండి. సంకష్టహర చతుర్థి సందర్భంగా పంచభక్ష పరమాన్నాలతో విందులో పాల్గొన్న భక్తులు. సిద్ధి వినాయకమూర్తికి జై. జయ గణనాథ జయ శుభనామ, సర్వము నీవనే కదా పదే పదే ప్రార్థించితి గణాద. ఓ జయ గణనాథ, ముందుగా నిన్ను తలవనిచో నుండును కార్యంబులు, నిన్ను తలవు పద్మావతి వెంకటేశ్వరులతో. గణనాథ గజానన రావా దేవ, జయ గణనాథ జయ శుభనామ, సర్వము నీవనే కదా పదే పదే ప్రార్థించితి గణాద. ఓ జయ గణనాథ. సిద్ధి వినాయకమూర్తికి జై.